సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్లో రీజనల్ మేనేజర్గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన జి జగ్గయ్య గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి స్ట్రెస్ గురించి, అసలు ఈ స్ట్రెస్ ఎందుకు వస్తుందన్న దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. మీతో ఇంటర్వ్యూ నాకు ఎప్పటికప్పుడు ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తుందండి. అండ్ సార్, ఇంకొక జనరల్ టాపిక్తో వచ్చాను సార్ మీ ముందుకి. స్ట్రెస్ సార్. ఇప్పుడు సార్, ఎల్కేజీ స్టూడెంట్ దగ్గర నుంచి ఒక వర్కింగ్ ఉమెన్ కానీ వర్కింగ్ పర్సన్ వరకు కానీ ప్రతి ఒక్కరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఒక చదువుకునే విద్యార్థి స్ట్రెస్ ఫీల్ అయ్యి, ఒక ఉద్యోగం చేసే వ్యక్తి స్ట్రెస్ ఫీల్ అయ్యి, ఒక ఇంట్లో ఉమెన్ అంటే ఒక హౌస్ వైఫ్ స్ట్రెస్ ఫీల్ అయ్యి, ఒక వర్కింగ్ ఉమెన్ స్ట్రెస్ ఫీల్ అయ్యి, అసలు అందరు ఇంతమంది ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు? అసలు ఈ ఆడుకోవాల్సిన వయసులో కూడా ఇంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం ఏమొస్తుంది? అసలు ఈ స్ట్రెస్ కి గల కారణాలు ఏంటంటారు? ముందు స్ట్రెస్ అంటే ఏంటి తెలుసుకో. స్ట్రెస్ అంటే తెలుగులో ఒత్తిడి. ఎగ్జాక్ట్లీ. అంటే కష్టమైన పరిస్థితిలో కానీ, క్లిష్టమైన స్థితిలో కానీ కలిగే బాధ కానీ, మానసిక ఆందోళన కానీ స్ట్రెస్ అంటాం, ఒత్తిడి అంటాం. ఈ ఒత్తిడి అనేది అంటే ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇటు ప్రమోట్స్ అంటే ప్రోత్సాహకరంగా ఉంటుంది, ఇటు డిమోట్స్ అంటే నిరుత్సాహపరుస్తుంది, నీరుగారుస్తుంది. అంటే ఒకటే ఒత్తిడి వలన రెండు రకాలు, ఇటు ప్రమోట్స్ అండ్ డిమోట్స్ రెండు రకాలుగా ఉంది. ఉత్సాహపరుస్తుంది, నీరుగారుస్తుంది. ఇలా ఒకటే రెండు ఎలా చేస్తుంది అంటే, అవును ఖచ్చితంగా. అంటే పరిధికి లోబడి, అంటే ఒక సర్టెన్ లిమిట్లో ఒత్తిడి ఉండడం అనేది మనం మరింత కష్టపడి పనిచేసి అభివృద్ధి చెందడానికి, జాగ్రత్తగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. ఎలా అంటే రేపు ఎగ్జామ్ ఉన్నది, కొద్దిపాటి ఒత్తిడి అవసరమే. అలా ఉండడం వల్ల ఇంకా కొద్దిగా జాగ్రత్తగా చదువుకుంటాం. ఇంకా గాంధీ కూడా కవర్ చేస్తాం సిలబస్. చాలా జాగ్రత్తగా వెల్ ప్రిపేర్డ్ అంటాం చూడు, చాలా బాగా ప్రిపేర్ అవుతాం కాబట్టి ఎగ్జామ్ బాగా రాయడానికి పనికొస్తుంది. మామూలుగా ఒత్తిడి లేదు అంటే చాలా లైట్గా తీసుకున్నాం అనుకో, తక్కువ చదివితే ఏంటి, ఖచ్చితంగా తక్కువ మార్కులు వస్తాయి. అది ఒకటి ఎగ్జామ్. అయితే ఈ ఒత్తిడిలో కూడా స్ట్రెస్లో రెండు రకాలు ఉంటాయి. అంటే తాత్కాలిక ఒత్తిడి, అంటే కొద్ది టైంకు సరిపోయేది. దీర్ఘకాలిక ఒత్తిడి అనేది కూడా రెండు రకాలు ఉంటాయి. తాత్కాలిక అంటే ఇంతకుముందు అనుకున్నాం కదా, ఎగ్జామ్ అని, రేపు ఎగ్జామ్ ఉంది, ఇవాళ ఉంటుంది కొద్దిగా, ఎగ్జామ్ రాసినాం అయిపోతుంది. ఇక దీర్ఘకాలిక అనేది రకరకాలు, ఒక ఆరోగ్యం కావచ్చు, ఆర్థిక పరిస్థితి కావచ్చు, చాలా రోజుల నుంచి ఉన్న సమస్యలు కావచ్చు, అవి పరిష్కరించకపోతే దీర్ఘకాలిక ఒత్తిడి కూడా ఉంటుంది. అసలు ఒత్తిడి ఎందుకు వస్తుంది, ఈ స్ట్రెస్ ఎందుకు వస్తుంది? ఎవరైనా కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వాటెవర్. అన్ని దశల్లో మనిషి, అన్ని దశల్లో, అన్ని రకాల వృత్తుల్లో కూడా ఇప్పుడు ముఖ్యమైన సమస్యగా తయారైంది ఒత్తిడి అనేది, స్ట్రెస్ అనేది. ఓకే, అది ఇంగ్లీష్ పదమే, తెలుగు. ఒత్తిడి అనేది అలా తయారైంది. అసలు ఒత్తిడి ఎందుకు అవుతుంది? చాలా ఎక్కువ పని ఉన్నప్పుడు కానీ, ఏదన్నా పెద్ద మార్పు జీవితంలో జరిగినప్పుడు కానీ, ఎక్కువ నష్టపోయినప్పుడు కానీ, సమస్య ఉండి దానికి పరిష్కారం లభించినప్పుడు కానీ, అలాగే పూర్తిగా పని లేనప్పుడు కానీ ఒత్తిడి ఉంటుంది. మరి ఎలా ఈ ఒత్తిడి నుండి బయటపడడం ఎలా అనేది, అలాగే ఎప్పుడన్నా ఎదుటి వాళ్ళు ఎక్కువగా ద్వేషించడం వల్ల కానీ, ఏలన చేసినప్పుడు కానీ మనకు ఒత్తిడి ఖచ్చితంగా వస్తుంది. మరి ఈ ఒత్తిడి లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఆల్కహాల్ తాగడం అనేది మానేయాలి. ఒత్తిడి ఉన్న వ్యక్తి జనరల్ చాలా మంది ఏంటంటే ఒత్తిడి ఉన్నదని మందు తాగడం, అది మంచిది కాదు, ఆరోగ్యానికి మంచిది కాదు. ఒత్తిడి వల్ల ఏంటిది, డయాబెటిక్ వస్తుంది, హార్ట్ స్ట్రోక్ వస్తుంది, బీపీ పెరుగుతుంది, ఇలా రకరకాల మనిషి అనారోగ్యం పాలు కావడానికి ఉంటుంది. కాబట్టి ఒత్తిడి నుండి మనం ఉపశమనం పొందాలి అంటే ఏం చేయాలి? మంచి ఆహార అలవాట్లు ఉండాలి, అంటే మందు తాగకుండా ఉండడం మంచిది. మార్నింగ్ వాకింగ్ చేయాలి. కష్టాలను కానీ బాధలను పంచుకోవడానికి అంటే మిత్రులతోని, తోటివారితోని, లేకపోతే మన కుటుంబీకులతో మాట్లాడుకోవాలి. ఇక్కడ కుటుంబం అన్న చూడు, కుటుంబం కూడా పెద్ద సైజులో లేకపోవడం వల్ల, ఉమ్మడి కుటుంబం లేకపోవడం వల్ల కూడా ఒత్తిడికి కారణం అవుతుంది. చిన్న చిన్న కుటుంబాలు ఎవరి పనిలో వాళ్ళు బిజీ షెడ్యూల్లో, బిజీ లైఫ్లో ఉండడం. ఒకప్పుడు నేను కష్టపడకపోయినా నాకు అన్న ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, ధైర్యం ఉంది. అంటే మానసిక స్థైర్యం కూడా ఇచ్చేవాళ్ళు లేకుండా పోయినరు. ఆ ఒత్తిడి అలా ఉండాలి. సంగీతం వినాలి, మనం ఏదో ఒక వర్క్ ఎంగేజ్ చేయాలి, అంటే మనకి ఇష్టమైన పని చేయాలి,
లేదంటే గార్డెనింగ్ చేయాలి, Hmm. ఇలా చాలా ఉన్నాయి. అంటే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఉన్న మార్గం. చాలా ఉన్నాయి. మనం ఇలా చేయడం వలన ఒత్తిడి తగ్గుద్ది. అలాగే పుస్తకాలు చదవాలి, Hmm. గొప్ప గొప్ప మనుషుల జీవిత కథలు చదవాలి, లేకపోతే మన విజయాల్ని మాట్లాడుకోవాలి. చాలా మంది ఏంటంటే తమ ఫెయిల్యూర్స్ మాట్లాడుకుంటారు. ఎగ్జాక్ట్లీ. మనకు ప్రతి వాళ్ళకు సక్సెస్ ఫెయిల్యూర్ అంటే అవును. మనం విజయాలు ఉంటాయి, ఓటములు ఉంటాయి. ఓటమిని మనకు మనం ఆలోచించుకొని మళ్ళీ ఇంకొకసారి అలాంటి ఫెయిల్యూర్ ఉండకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అని అనుకోవడానికి ఆలోచించుకోవాలి తప్ప, లేదంటే ఆ బాధ కలిగినప్పుడు ఒకసారి షేర్ చేసుకోవడానికి మర్చిపోవడానికి తప్ప, దాన్ని ప్రతిరోజు గుర్తు చేసుకుంటే మనిషి డిప్రెస్ కావడానికి అవకాశం ఉంటుంది. లో అవుతాడు, మానసిక ఆందోళనకు గురై డిప్రెషన్కు లోనే అవకాశం. అందుకని ఎప్పుడు కూడా మన విజయాలను నెమరు వేసుకోవాలి. ఇప్పుడు నేను అప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, లేకపోతే నేను ఇది బాగా చదివినా, నా బాస్ మెచ్చుకున్నాడు, మొన్న ఇన్ని రూపాయలు వచ్చినాయి, దీంట్లో ఇది ఇవన్నీ సక్సెస్ మాట్లాడితే మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంటే పాజిటివ్ అప్రోచ్. ఎప్పుడు ఫెయిల్యూర్స్ మాట్లాడుకోవద్దు. ఫెయిల్యూర్స్ మాట్లాడుకోవడం వలన మనిషికి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇవన్నీ ప్రపంచాన్ని మొత్తం విశ్వాన్ని దేశించడం మొదలు పెడతాడు. నో అలా కాదు. ఆ ఫెయిల్యూర్ను మనం ఒక అవకాశంగా తీసుకుని దాన్ని ఒక ఎక్స్పీరియన్స్గా పాఠం అంటుంది చూడు, ఒక గుణపాఠంగా తీసుకొని మళ్ళీ అది జరగకుండా ఉండడానికి దాని నుండి నేర్చుకోవాలి. అందుకని ఎక్కువ విజయగాథలను చదవడమే కాకుండా మన సక్సెస్ను కూడా మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుంటే ఈ డిప్రెషన్ అనేది ఉండదు, ఒత్తిడి అనేది ఉండదు. చాలా రిలాక్స్. ఫ్రెండ్స్తో మాట్లాడాలి, మన వాళ్ళు అనే వాళ్ళతో మాట్లాడాలి. అండ్ సార్ ఇంకొకటి ఉంది సార్, ఏంటంటే ఇది ఇప్పుడు మనం పెద్దవాళ్ళ గురించి మాట్లాడుకున్నాం, ఒక యంగ్ ఏజ్ గురించి మాట్లాడుకున్నాం, కానీ అదే టీనేజ్ పిల్లల వయసుకు వస్తే చూసుకుంటే వాళ్ళ చదువు అంటే మీరు ఒక సందర్భంలో చెప్పారు, చదువు అనేది ఏ విధంగా ఉండాలంటే ఒక ఎంజాయ్మెంట్గా చేయాలి, ఇష్టపడుతూ చదవాలని. కానీ వీళ్ళు ఇక్కడ చూసుకుంటే అదే ర్యాంకుల కోసం, వాళ్ళ వెనకాల ఫస్ట్ క్లాసుల కోసం పరుగులెడుతూ వాళ్ళు ఎంత స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉందంటారు ఎడ్యుకేషన్లో? వాస్తవానికి ఎప్పుడు కూడా ఏది కానీ నేర్చుకున్నప్పుడు ఈ స్ట్రెస్ ఉండకూడదు. నేర్చుకోవడం అనేది కంఫర్ట్గా ఉండాలి. అలా నేర్చుకుంటే మనకు మెదడు కంటే బుర్రకెక్కుతుంది. చాలా ప్రెషర్ తోటి, స్ట్రెస్ తోని లెర్నింగ్ కూడా సహజమైనది కాదు. ఇప్పుడు ఏంటంటే ర్యాంకులని, ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు అని ఎక్కువ రుద్దడం జరుగుతుంది. అవును సార్. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా నువ్వు ఫస్ట్ రావాల్సిందే, 90+ మార్క్స్ రావాల్సిందే. ఎలాగంటే ఇంత ఖర్చు పెట్టి చదివిస్తున్నాం, ఇన్ని ఫీజులు కడుతున్నాం మేము, నువ్వు ఖచ్చితంగా ఈ ర్యాంక్ రావాల్సిందే, ఇంత బాగా చదవాల్సిందే, ఏదంటే ఒక రేస్ లో పరిగెట్టిస్తుంటే పిల్లల్ని పరిగెట్టిస్తున్నారు. అంటే అందరూ అలాగే తయారయ్యారు, ఎవరు అతిథులు కాదు. ఎగ్జాక్ట్లీ సార్. ప్రతి ఒక్కరు అంటే ఎక్కడో ఒక్కరో ఇద్దరు కనిపిస్తున్నారు తప్పితే పిల్లల మనస్తత్వాలను అర్థం చేసుకుని వాళ్ళకి నచ్చింది చేసేవాళ్ళు. కానీ వీళ్ళు మాత్రం వీళ్ళ ఒత్తిడిని వాళ్ళ మీద చూపిస్తున్నారు, వీళ్ళకి కాలేని పనులు వాళ్ళ చేత చేయించడానికి కూడా ట్రై చేస్తున్నారు. అసలు పిల్లలు చదువు దృష్ట్యా చూసుకుంటే స్ట్రెస్ లేకుండా చదువుకోవాలి, వాళ్ళు మంచిగా పైకి రావాలంటే తల్లిదండ్రులు ఏం తెలుసుకోవాలి, పిల్లలకి ఏ మాటలు చెప్పి చదివించాలంట? అవును, ఇక్కడ మార్క్స్ అనేది అంటే ఇది కొద్దిగా డిబేటబుల్ ఇష్యూ, ఖచ్చితంగా కాంట్రవర్సీ కూడా ఉంటుంది. ఒక అబ్బాయి బాగా తెలివి కల్లవాడు, అంటే స్టూడెంట్ తెలివి కల్లవాడు, విద్యార్థి అని ఎలా నిర్ణయిస్తావు? ఏదో ఒక కులబద్ద అంటాం కదా, కావాలి మన దానికి ఎగ్జామ్ పెట్టి, పరీక్ష పెట్టి మార్కులు ఇవ్వడం అనేది. అంటే అందులో చూసినప్పుడు అంకెల పరంగా చూసినప్పుడు ఎక్కువ మార్కులు వచ్చిన వాడు ర్యాంకరు, నాలెడ్జ్ ఉన్నట్టు. కానీ ఏంటంటే కంప్లీట్గా ర్యాంక్స్ అని కాకుండా ఎంతవరకు ఆయన నాలెడ్జ్ గెయిన్ చేస్తుండ్రు, ఎంతవరకు జ్ఞానాన్ని సంపాదిస్తున్నారు విద్యార్థులు అనే రీతిలో చేయాలి. ఇక్కడ ఇప్పుడు కొన్ని మార్పులు వచ్చినాయి, గవర్నమెంట్ కూడా కొన్ని మార్పులు చేసిండు, కొన్ని ర్యాంక్స్ ఇవ్వడం లేదు, ఏబిసి గ్రేడ్స్ ఇస్తున్నారు. ఇవ్వడం వలన కూడా ఆ ర్యాంక్స్ లేకపోవడం వల్ల కూడా కొద్దిగా విద్యార్థుల్లో ఆందోళన తగ్గింది. తల్లిదండ్రులు అంత ప్రెషర్ పెట్టకూడదు. ఇంకోటి ఏంటంటే ఎవరో స్టేట్ ర్యాంక్ వస్తుండ్రు, ఫలానా రాము అన్నట్టయినా స్టేట్ ర్యాంక్ వస్తుండని ఈ పిల్లలు స్టేట్ ర్యాంక్ రావాలని ఆలోచించద్దు. ఎప్పుడు కానీ అభివృద్ధి స్టడీగా ఉండాలి. ఇప్పుడు మనం కూడా మనిషి పెరగడం కూడా స్టడీగా పెరగాలి. ఒకటేసారి అబ్నార్మల్గా చాలా పెరుగుతారు చూడు, అది డిసీజ్. పెరగకపోవడం డిసీజే, చాలా అబ్నార్మల్గా పెరగడం కూడా డిసీజే. అంటే ఎప్పుడు కూడా అలా సడన్గా ఉండకూడదు, ఏదైనా గ్రాడ్యువల్గా అంటే క్రమక్రమంగా అభివృద్ధి జరిగితే బాగుంటుంది. ఇప్పుడు అక్కడ అన్నాం కదా, ఫస్ట్ ర్యాంకు,
ఫస్ట్ ర్యాంకు 95 అని అనుకుందాం, 99 అనుకుందాం. 99 మార్క్స్ తెచ్చుకున్న ఆయన, పర్సెంటేజ్ తెచ్చుకున్న అబ్బాయి ఫస్ట్ ర్యాంకర్. ఇప్పుడు ఫలానా అబ్బాయి 70% ఉందనుకో, వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ కావాలని కోరుకోకూడదు. 70 నుంచి 75, 75 నుంచి 80, 80 నుంచి ఇలా క్రమక్రమంగా అబ్బాయి పెరగాలని కోరుకుంటే అబ్బాయి మీద స్ట్రెస్ ఉండదు, తను బాగా చదువుతాడు, వీళ్ళకి సాటిస్ఫాక్షన్. 70 ఉన్నోడు 99 రావాలని కోరుకోవడం అనేది స్ట్రెస్. 70 అతను 75, 80 రావాలనుకునేది కేర్, జాగ్రత్త ఉండాలి, శ్రద్ధ ఉండాలి, ఎఫర్ట్ ఉండాలి, కానీ స్ట్రెస్ ఉండాలి. అలా అని వదిలేస్తే 70 అతను 50కి వస్తాడు, అది కూడా కరెక్ట్ కాదు. అందుకని దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ఏదైనా బ్యాలెన్స్ చేస్తూ ఉంటే సరి అయింది. అంతేగాని ఊరికే మార్కులు అనేది కరెక్ట్ కాదు. మరి మార్కులు రాకుండా మరి మన నాలెడ్జ్ని ఎలా టెస్ట్ చేయాలి? ఏదో ఒక అసెస్మెంట్ ఉండాలి. అంటే మార్కులే కొలబద్ద, అంటే దాన్ని తీసుకోవాలి. అంటే కొంత విద్యా విధానంలో మార్పులు రావాలి. తల్లిదండ్రులు ఈ పిల్లలను పట్ల ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే దాంట్లో కూడా కొంత చేంజెస్ వస్తే ఆ చదువుకునే పిల్లల మీద ఆ స్ట్రెస్ పోతుంది. ఈ స్ట్రెస్ అనేది జనరల్గా చెప్పాలంటే ఎలాంటిదంటే, స్ట్రెస్ వల్ల మనిషి మనసు మంచులా గడ్డగట్టకపోతుంది. దాన్ని స్ట్రెస్ బాస్టర్ అంటాం. అంటే మనిషి ఆందోళన గురై మనసు కూడా మంచులా గడ్డగట్టకపోతుంది. కాబట్టి స్ట్రెస్ బ్లాస్టింగ్ జరగాలన్నట్టు. అంటే మనం ఒత్తిడిని ఎక్కడో ఒక్కడ తొలగించుకోవాలి. మంచు గడ్డను బ్లాస్ట్ చేస్తే జలం వస్తుంది, ఈ గడ్డగట్టిన మనసును బ్లాస్ట్ చేస్తే అంటే స్ట్రెస్ బ్లాస్ట్ చేస్తే ఫలం వస్తుంది, అంటే రిజల్ట్ వస్తుంది. దీనికి నేను ఒకటి చిన్న ఉదాహరణ చెప్తా. మనిషి ఒరిజినాలిటీ కానీ, అంటే ఒరిజినాలిటీ అంటే తన దృఢత్వము, స్ట్రాంగ్నెస్, తన బ్యాలెన్స్నెస్ అనేది ఎప్పుడు బయటపడుతుంది అంటే, దానికి ఒక చిన్న మాట ఏంటంటే, ప్రెషర్ కుక్కర్ ఉంది కదా మనం వంట చేసుకునేది, అవును సార్, పొయ్యి మీద పెడితే ప్రెషర్ ఎక్కువ అవుతుంది. మంట ఎక్కువ, కొద్దిసేపు అయినాక ప్రెషర్ ఎక్కువైంది చూడు. ప్రెషర్ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది? విజిల్ వస్తుంది. అంటే ప్రెషర్ కుక్కరు ప్రెషర్ వచ్చినప్పుడు విజిలేసి ప్రెషర్ను పొడగొట్టుకుంటుంది, అంటే స్ట్రెస్ను తగ్గించుకుంటుంది. ఆ కుక్కరే అంటే ఒక రకంగా నేను ఏమంటా అంటే, ఒత్తిడి ఎక్కువైన కొద్దీ ప్రెషర్ కుక్కరు ఈలపాట పాడింది విజిలేసిన. మనిషి ఎందుకు దాన్ని అలా తీసుకోకూడదు? దాన్ని ఏమంటాం అంటే, కష్టాన్ని ఓర్చుకుంటే, కష్టం కలిగినప్పుడు కన్నీరు వస్తుంది, కానీ ఓర్చుకుంటే ఆనంద బాష్పమై మళ్ళీ తిరిగి వస్తుంది, అదే కన్నీటి చుక్క. అందుకనే ఓపిక పట్టాలి. ఏ అమావాస్య నెల రోజులు ఉండదు, 15 రోజులే. ఇలా ఆలోచించుకుంటే స్ట్రెస్ ఉండదు. అందుకని నేను మామూలుగా ఒక కవితలో అమావాస్య అంచున వెన్నెల పువ్వులు పూయు అని రాశాను. అందుకనే ఒక నెలలో అమావాస్య వెన్నెల ఎలా ఉంటుందో, దీని తర్వాత అంటే కష్టాన్ని ఓర్చుకుంటే సుఖం వస్తుంది అని. అట్లీస్ట్ కనీసం ఈరోజు ఒత్తిడి ఫీల్గా మనం ఇలా మన ఆలోచన ధోరణిలో మార్పు వస్తే ఒత్తిడి తగ్గించుకోవచ్చు. అందరికన్నా మనం టాప్ ఉండాలని అనుకోలేదు, బాగుండాలని కోరుకోవడం వేరు, అందరు నాకన్నా తక్కువ ఉండాలని కోరుకోవడం వేరు. అందుకని ఆత్మవిశ్వాసం అవసరము, అహంకారం సరైనది కాదంటే. ఆత్మాభిమానం ఉండాలి, అహంకారం ఉండకూడదు. అయితే స్ట్రెస్ ఉండదు, పోలిక ఉండదు. కంపారిజన్ లో కూడా స్ట్రెస్ వస్తుంది. మీరు టూ రిచ్, నేను కాదు అనుకుంటే స్ట్రెస్. అట్లా పోలిక అనేది ఎప్పుడు కూడా మనకు ప్రోత్సాహపరచుకోవడానికి, ఇంకంత అభివృద్ధి చెందడానికి ఉండాలి, కానీ పోల్చుకొని బాధపడడానికి ఎప్పుడు కంపారిజన్ కరెక్ట్ కాదు. ఇలా చాలా సూక్ష్మంగా ఆలోచించి మనం బ్యాలెన్స్డ్గా ఉంటే స్ట్రెస్ ఉండదు. నేను ఇన్స్పిరేషన్ లాగా తీసుకోవాలి. పోటీ అనేది స్ఫూర్తిలాగా ఉంటే ఒత్తిడి ఉండదు, లేదు అంటే ఒత్తిడి ఉంటుంది. ఎవరైనా మనం దాన్ని బాగా బ్యాలెన్స్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటాం. మనసు ప్రశాంతంగా ఉంటే పనులు సక్సెస్ఫుల్గా ఉంటుంది, విజయవంతంగా ముందుకు సాగుతాం. అబ్సల్యూట్లీ సార్. కవిత్వం చాలా బాగుంది సార్, మీరు చెప్పింది కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వీటి గురించి చాలా బాగా వ్యక్తపరిచారు. అయితే సార్, మరొక వీడియోలో మనం ఎడ్యుకేషన్ గురించి, వాటి సిస్టమ్ గురించి ఖచ్చితంగా కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. తప్పకుండా. అసలు ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఒకప్పుడు ఎలా ఉండేది, అసలు ఎలా ఉంటే బాగుంటుంది అన్న విషయం మీద కొంచెం విశ్లేషణ తెలియజేయాలి. తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్తే.